రైట్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. రైట్, ఈరోజు మనము పురుషులకు సంబంధించి మెన్స్ సంబంధించి 1600 మీటర్ల గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఎందుకంటే ఇప్పుడు మనకు త్వరలో ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఏం టెస్ట్ ఉంటుంది అంటే ఏముంటుంది, మళ్ళీ మనకు పీఈటీ టెస్ట్ ఉంటుంది. ఏం టెస్ట్ ఉంటుంది? పీఈటీ టెస్ట్. పీఈటీ టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే, అంటే దీంట్లో ఏముంటాయంటే మనకు ఈసారి మోడిఫికేషన్ జరిగింది. ఏమైనా జరిగిందంటే ఈసారి 1600 మీటర్లు పురుషులకు, అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్స్. సో మరి ఏంటి అందరికి ఏంటంటే ఏమైతుందో ఏం కథనో అనే చాలా మందికి భయపడతా ఉన్నారు. సో దీంట్లో ఏం లేదు, మనము 800 అమ్మాయిలకు, ఉమెన్స్ కు, అలానే మెన్స్ కు వచ్చేసి 1600 మీటర్లు పరిగెత్తడానికి కావాల్సిన కొన్ని టిప్స్ నేను చెప్తా, టెక్నిక్స్ చెప్తా, చూద్దాం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మార్నింగ్ సెషన్ లో మనకు సెలెక్షన్ ఉంటుంది. ప్రాసెస్ అందరూ మార్నింగ్ సెషన్ వెళ్ళడం జరుగుతుంది. మార్నింగ్ వెళ్ళిన తర్వాత రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఈసారి పోగానే మనకి ఏమున్నది ఈసారి అంటే సెన్సార్ మెథడ్. ఈసారి ఏముంటుంది? సెన్సార్ మెథడ్ అంటే మీకు ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చిన తర్వాత చెస్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అందరికి, ప్రతి పోయిన వాళ్ళందరికీ చెస్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం క్వాలిఫైన్ అందరికీ ఆ చెస్ట్ నెంబర్ మనం మంచి జాగ్రత్త పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సెన్సార్ స్టార్ట్ అవుతుంది. సెన్సార్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం చేయాలో చూద్దాం. 1600 మీటర్లు పురుషులు, 800 మీటర్లు అమ్మాయిలు పరిగెత్తడం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ అందరికి చాలాసార్లు చెప్పింది, ఫస్ట్ వచ్చి ఏం చేయాలంటే పోగానే మనం అక్కడ వాతావరణం భయపడద్దు. అక్కడంతా పోలీసులు ఎక్విప్మెంట్ చేస్తారు కాబట్టి మీకు జర పోలీసులు అనగానే ఒక భయం ఉంటుంది. ఆ భయపడాల్సిన అవసరం లేదు. అంతా వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీ ఉంటారు. మీ అందరికి కోఆపరేట్ చేస్తారు. వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఆఫీసర్స్ అంతా సిపి కానుంచి లేదా ఎస్పీ కానుంచి డిఎస్పీ కానించి అందరూ అక్కడ మీ వీలైనంత వరకు మీకే కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మీరందరూ డిపార్ట్మెంట్ లో రాబోతుంది కాబట్టి మీరు అక్కడ ఏం భయపడద్దు. పోయిన తర్వాత 1600 మీటర్లు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్టే లైట్ గా బాడీని వార్మప్ చేసుకోవాలి. ఎందుకంటే 1600 మీటర్లు పరిగెత్తేటప్పుడు బాడీ కొద్దిగా హీట్ అయితే ఏంటంటే మనకు కొద్దిగా వార్మప్ అయితే బాడీ హీట్ అయితే బాడీ కోఆపరేట్ చేస్తారు. కాబట్టి కొద్దిగా లైట్ గా వార్మప్ చేసుకోవాలా. వార్మప్ ముందు మనం భయపడద్దు. ఏమాత్రం భయపడకుండా ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలి. అర్థమైందా? నేను పోలీస్ సెలక్షన్ వెళుతున్నా, నేను రాబోయే జాబ్ కొడితే తప్పనిసరిగా ఉత్సాహం ఉండాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఈ రకంగా మనం మెంటల్ గా ప్రిపేర్ కావాలి. మెంటల్ గా ప్రిపేర్ అయితే బాడీని కూడా ప్రిపేర్ చేయించుకోవాలి. ఎలా? జస్ట్ వార్మప్ చేసుకోవాలి. ఏంటి వామపు? లైట్ వామపు. చిన్నగా జస్ట్ ఒక 100 మీటర్లు జాగింగ్ చేసుకోవాలి. అదేనా? అక్కడక్కడనే అక్కడ చూసి భయపడద్దు. అక్కడ వాళ్ళందరూ చూసి మోమాట పడద్దు. ఎలా? మనం అక్కడ దగ్గర మన ఇండివిజువల్ ఉండాలి. మన ప్లాన్ మనకు ఉండాలి. ఎవరితో మనం మోమాట పడద్దు. అదేనా? అయితే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లైట్ గా వామప్ చేసుకోవాలి. వామప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైట్ గా స్ట్రెచింగ్ చేసుకోవాలి. బాడీని ఏం చేయాలి? స్ట్రెచింగ్ చేసుకోవాలి. స్ట్రెచింగ్ ఎక్సైజ్ ఉంటే మీకు గ్రౌండ్ లో చూపిస్తాను. ఓకేనా? స్ట్రెచింగ్ చేసుకుని బాడీని రెడీగా ఉంచుకోవాలి. అంటే ఫిజికల్ గా రెడీ ఉండాలా, మెంటల్ గా రెడీ ఉండాలి. ఉన్న తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు జనరల్ గా అయితే అథ్లెటిక్స్ లో అయితే 8 మందిని పెడతారు, లేదా 6 8 or 6 మెంబర్స్ ని కాంపిటీషన్ లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒకేసారి సెలక్షన్ కంప్లీట్ కావాలంటే ఏం చేస్తారంటే ఒక 50 మందిని ఒకేసారి పెట్టడం జరుగుతుంది, లేదా ఒక 20 మెంబర్స్ ఒక గ్రూప్, ఒక బంచ్ బాగా పెట్టడం జరుగుతుంది. ఆ బంచ్ లో మనం కూడా ఉంటాం కాబట్టి ఆ బంచ్ లో ఒకేసారి 40 లేదా 50 మెంబర్స్, లాస్ట్ 20 మెంబర్స్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత ట్రాక్ ఇలా ఉంటుంది. మనకు దిస్ ఇస్ ట్రాక్, 400 మీటర్స్ ట్రాక్. ఇదేంతా 400 మీటర్స్ ట్రాక్. ట్రాక్ అంటే ఏంటంటే సర్కిల్. ఓకే, ఒక రౌండ్ ఆకారంలో ఉంటుంది. దాంట్లో పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇలా ఉంటుంది మనకు ట్రాక్. వర్జన్ ట్రాక్ ఇది. అథ్లెటిక్స్ ట్రాక్ ఈ రూపంలో ఉంటుంది. కానీ మనకు సెలక్షన్ వెళ్ళేది ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉన్న తర్వాత ఇదంతా 800 మీటర్ల దూరము, 400 మీటర్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ ఈ సైడ్ నుంచి స్టార్టింగ్ లైన్ ఇది. స్టార్టింగ్ లైన్ ఇది. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ చేస్తాము, ఫినిషింగ్ లైన్ ఇది. సో మనం ఇక్కడ అందరినీ ఒక 40 లేదా 20 మెంబర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏమున్నాం, రెడీగా ఉండాలి కదా. లైట్ గా వార్మప్ చేసుకుని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని మీకు గ్రౌండ్ లో చూపిస్తారు ప్రాక్టికల్ గా. తర్వాత వచ్చేసి మెంటల్ గా రెడీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. టెన్షన్ తీసుకోదు. టెన్షన్ తీసుకుంటే ఏమైతే మళ్ళీ చెప్తున్నా కదా, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. టెన్షన్ తీసుకున్నాం బ్లడ్ ప్రెషర్ పెరిగి తొందరగా మనం కొంత దూరం పరిగెత్తగానే ఒక 100-200 మీటర్లు పరిగెత్తగానే దమ్ము వచ్చేస్తారు. టెన్షన్ బీపీ అదే మన దమ్ము వచ్చినప్పుడు ఏమవుతుంది, మన కోపం వచ్చినప్పుడు ఏమైతే ఒకసారి దమ్ము వస్తుంటుంది. ఎందుకంటే బీపీ బ్లడ్ ప్రెషర్ రేస్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా రెడీగా ఉండాలి. రెడీగా ఉండి ఓకే, అదొకటి. రెండవది మనం ఏం చేస్తాం, ఒకేసారి 40 మెంబర్స్ పెడతారు కదా, పెట్టగానే అటు ఇటు ఒకరికొకరు తాక్కోవడం జరుగుతుంది. అదేనా? ఒకరికొకరు టచ్ అవుతా ఉంటాం. అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీకు చిన్న టెక్నిక్ చెప్తాను. ఏం చేయాలంటే 20 మీటర్స్ కొద్దిగా ఫాస్ట్గా పరిగెత్తాలి. అదేనా?
ఈ 20 మీటర్స్ ఫాస్ట్ గా పరిగెత్తేసి ముందుకు రావాలి అందరికి. ముందుకు వచ్చి అదే ఫాస్ట్ పోదు. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఏ స్పీడు అంటే 1600 మీటర్ల స్పీడు 7.15 అదే ఆ టైంలో మనం రీచ్ కావాలి. ఆ స్పీడ్ మీడియం స్పీడ్తో మనం పరిగెత్తాలి. అదే కదా ఎందుకు వాళ్ళ తాకిడిని తట్టుకోవడం కోసం, ఓకే, వాళ్ళు టచ్ కాకుండా చూడడం కోసం. ఇక జనరల్ గా ఇందులో ఎలా ఉంటారంటే ఈ 40 మెంబర్స్ లో ఈ బంచ్ లో ఒక్కడు ఏం చేస్తాడు, స్పీడ్గా పరిగెత్తాడు, వాళ్ళకి ఏం తెలియదు బాగా ఏమైతే ఏం కథనో అని బాగా ఫాస్ట్గా పరిగెత్తాడు. ఇంకొక క్యాండిడేట్ ఏం చేస్తాడు, అథ్లెట్ ఉంటాడు. అథ్లెట్ ఏం చేస్తాడంటే ఆయనకి ఐడియా ఉంటుంది ఎలా పరిగెత్తాలో, అథ్లెట్కి ఐడియా ఉంటుంది. ఇక కొంతమంది అక్కడక్కడ కోచింగ్ తీసుకోనో లేకపోతే ఇండివిజువల్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి అందులో సగం మంది ఒకేసారి స్పీడ్గా పరిగెత్తారు. ఆ స్పీడ్గా పరిగెత్తిన వాళ్ళు 2-3 రౌండ్లు కాగానే వాళ్ళు నమ్మొచ్చి ఆగిపోతారు. కాబట్టి మనం ముందుగా ప్లాన్కి వెళ్ళాలి, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఒకే స్పీడ్తో పరిగెత్తాలి, అదేనా రైట్. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం చేయాలంటే ఒకే స్పీడ్, మన స్పీడ్ వచ్చిన తర్వాత మూడవది అదేనా బిసైడ్ లైన్. మనం ఏం చేయాలంటే 4వ పాయింట్ బిసైడ్, పక్కనే లైన్ పక్కనే పరిగెత్తాలి. లైన్ దూరం పరిగెత్తితే ఏమైతుందంటే దూరం పెరుగుతుంది. ఈ 400/450 అయితే లేదా 500 అవుతుంది. కాబట్టి లైన్ పక్కనే పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? లైన్ పక్కనే పరిగెత్తాలి, ఓకేనా రైట్. తర్వాత ఇంకొకటి బ్రీతింగ్. బ్రీతింగ్ ఏం చేయాలంటే మనం పరిగెత్తేటప్పుడు నోస్తో తీయాలి. దేంతో తీయాలి? ముక్కుతో తీయాలి, ఓకే. పరిగెత్తడం చేస్తామంటే మనం ముక్కుతో బ్రీతింగ్ ఇలా పరిగెత్తా ఉంటాం. ఫస్ట్ రౌండ్ ఏం కాదు, సెకండ్ రౌండ్ పరిగెత్తాం, థర్డ్ రౌండ్ వచ్చే వరకు అప్పుడు ఆపేయాలనిపిస్తుంది. ప్రాక్టీస్ అయిన వాళ్ళకి, కొత్తగా ఉన్న వాళ్ళకి కానీ మామూలు పరిగెత్తే వాళ్ళకి అప్పుడు ఆపేసేది అనిపిస్తుంది. అమ్మాయిలకు ఒక రౌండ్ కాగానే వాళ్ళు 2 రౌండ్లు కొట్టాలి. ఎన్ని రౌండ్లు కొట్టాలి? వాళ్ళు 2 రౌండ్లు కొట్టాలి. 800, మీరు 4 రౌండ్లు కొట్టాలి. కాబట్టి ఆపేయాలనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం వీలైనంత వరకు నీకు కెపాసిటీ ఉంటే ముక్కుతోటే గాలి తీయి, లేదంటే నోరు ఓపెన్ చేయాలి లైట్గా. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకోవడం ద్వారా మీరు ఏం కాదు, అదే ఓపెన్ చేసుకోవాలి. అలానే మనము ఇంకేం చేయాలంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైనా బాగా పరిగెత్తే వాళ్ళు ఉంటే, మంచిగా పరిగెత్తే వాళ్ళు ఉంటే, మనకు అనుగుణంగా మన స్టెమినాకు అనుగుణంగా పరిగెత్తే వాళ్ళు ఉంటే వాళ్ళు వెనుకనే అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు వెనుకనే పరిగెత్తున్నారు. అలాగే తర్వాత వచ్చేసి మనం లెగ్ ఓపెన్ చేయాలి. ఏం చేయాలి? బాడీని లెగ్స్ దూరం వేసుకోవాలి. దగ్గర వేస్తే తొందర రీచ్ కాలేము. లెగ్ ఓపెన్ చేయాలి. బ్రోడ్ స్టెప్స్ కూడా, లాంగ్ స్టెప్స్ కూడా. అర్థం. ఆ లాంగ్ స్టెప్ ఉండడం ద్వారా మనం ఏమవుతుందంటే తొందరగా రీచ్ అవుతాం, తక్కువ స్టెప్లలో రీచ్ అవుతాం. అర్థం కదా. నెక్స్ట్ అలానే పరిగెత్తినప్పుడు ఇట్లా ఇది కరువు, ఇది స్ట్రేట్ లైన్, ఇది కూడా కరువు, ఇది స్ట్రేట్ లైన్. అర్థం కదా. ఈ పరిగెత్తినప్పుడు ఏంటంటే ఈ కరువు కాడ బాడీని బెండ్ చేయాలి. మనం బైక్ నడిపినప్పుడు ఏం చేస్తాం, కరువు కాడ వస్తాం బండిని అట్లా చక్కగా పోతే ముందు పోయి పడతాం మనం. అర్థమైందా. కాబట్టి ఏం చేస్తాం, లైట్ గా బండిని క్రాస్ చేస్తాం. ఇక్కడ అథ్లెటిక్స్ లో ఏంటంటే బాడీని లీన్ చేయాలి, కొద్దిగా బెండ్ చేయాలి. బెండ్ చేస్తే ఈజీగా మూవ్ అవుతాం మనం. ఇక్కడ ఏమవుతాం అంటే ఈజీగా మూవ్ అవుతాం. లేకపోతే నువ్వు స్పీడ్ ఇట్లా పరిగెత్తి వెళ్ళిపోతావు కదా, అటు వెళ్ళిపోకుండా ఇలా లీన్ చేయాలి. లీన్ చేస్తే ఈజీ అయిపోతుంది. అలా పరిగెత్తుకుంటూ నెక్స్ట్ అలానే మనం ఏ స్పీడ్ వెళ్ళాలంటే చూడండి ఒకసారి. స్పీడ్ ఎంత? మొత్తం మనం 435 సెకండ్లు పరిగెత్తాలి. నిమిషాలేమో 7.15. అర్థమైందా? 7 నిమిషాలు 15 సెకండ్లు. దాని సెకండ్లో మార్చుకుంటే 435 సెకండ్లు. ఎన్ని రౌండ్లు? 4 రౌండ్లు. అంటే ఎంత స్పీడ్ తో పరిగెత్తాలా? ఒక్కొక్క రౌండ్ 80 సెకండ్స్ కదా, 80 సెకండ్ స్పీడ్ తో పరిగెత్తాలి. మరి ఎన్ని రౌండ్లు పరిగెత్తాలా? 3 రౌండ్లు పరిగెత్తాలి. ఎవరు మరి వీళ్ళు? కొత్తగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు, మామూలుగా అర్థమైందా, మామూలుగా మెరిట్ కొట్టిన వాళ్ళు, ఇక నేను 800 1600 క్వాలిఫై అయితే సరిపోతుంది అని అనుకున్న వాళ్ళు కొంతమంది. అర్థమైందా? అటువంటి వాళ్ళు ఎంత స్పీడ్ పరిగెత్తాలా? ప్రతి రౌండ్ 80 సెకండ్స్. ఫస్ట్ రౌండ్ 80 సెకండ్స్ అదే స్పీడ్, సెకండ్ రౌండ్ 80 సెకండ్ స్పీడ్, థర్డ్ రౌండ్ 80 సెకండ్ స్పీడ్. లాస్ట్ రౌండ్ ఏం చేయాలా? ఫినిషింగ్ చేస్తాం. ఎంత చేస్తాం మనం? 60 సెకండ్లు రావాలి. ఆటోమేటిక్గా మనం 7 మినిట్స్ లోపు వచ్చేస్తాం. ఇదంతా ఎవరు చేయాలా? జనరల్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. నేను 7 నిమిషాలు మాక్సిమం క్వాలిఫై అయిన వాళ్ళు ఆ స్పీడ్ లో పరిగెత్తాను. మరి మనకు ఏఆర్కు TWS మార్క్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి స్పీడ్ అంటే వాళ్ళు 4 రౌండ్ పరిగెత్తారు, అందరూ 4 రౌండ్స్ పరిగెత్తారు. వాళ్ళు ఏ స్పీడ్ మెయింటైన్ చేయాలంటే ఆ స్పీడ్ ఇద్దాం. వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ రౌండ్ 80 సెకండ్స్. అర్థమైందా? వాళ్ళు కూడా అథ్లెట్ కావచ్చు, బాగా మెరిట్ కొట్టాలనుకున్న పిల్లలు, స్టూడెంట్స్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు. వాళ్ళు సెకండ్ రౌండ్ 75, థర్డ్ రౌండ్ అదైందా అదేనా 60 or 70 స్పీడ్, లాస్ట్ రౌండ్ 15 సెకండ్స్. అంటే వారు దాదాపు 350 సెకండ్స్ లోపు రావాలి. అంటే దాదాపు వాళ్ళు ఏంటంటే
6 నిమిషాల లోపు వచ్చేస్తే వాళ్ళు మెరిట్ వచ్చేస్తుంది. అప్పుడు ఫిజికల్లో మంచి స్కోర్ అవుతుంది. కాబట్టి అందరూ ఒకే స్పీడ్ మెయింటైన్ చేయరాదు. ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తే ఏమైతుంది, ఫస్ట్ స్పీడ్ పరిగెత్తి ఆగిపోతాం. కాబట్టి నేను క్వాలిఫై అయితే అనుకున్న వాళ్ళు 80 సెకండ్ స్పీడ్, బాగా అంతకంటే మెరిట్ చేసేవాళ్ళు కొద్దిగా స్పీడ్, బాగా అథ్లెట్లు ఉండి బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తే మంచి స్కోర్ చేయొచ్చు. ఓకే, ఏదో ఏమైనా లాస్ట్కి వచ్చేసి ఏంటంటే లాస్ట్ రౌండ్ మాత్రం ఆల్అౌట్ జరగాలి. ఆల్అౌట్ అంటే ఇది బాడీలో ఎనర్జీని అంతా మనం ఏం చేస్తాం, ఎక్స్పాండ్ చేస్తాం. బాడీ ఎనర్జీని అంతా అప్పుడు ఖర్చు చేస్తాం, అవి యూజ్ చేసుకుంటాం ఎనర్జీని అంతా. కాబట్టి ఏం చేయాలా, లాస్ట్ రౌండ్ 3 రౌండ్లు ఒకే స్పీడ్ పరిగెత్తినాక లాస్ట్ రౌండ్ ఉన్న స్పీడ్ అంతా మన ఎనర్జీని అంతా ఉపయోగించి పరిగెత్తాలి. దాంతోపాటు ఏం చేయాలంటే ఇప్పుడు ఫినిషింగ్ ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి వచ్చినాక ఫినిషింగ్ లాస్ట్కి వచ్చే వరకు, లాస్ట్ 100 మీటర్లు వచ్చే వరకు బాడీని స్లో చేయద్దు, స్పీడ్గా వెళ్ళిపోవాలి. పోయిన తర్వాత ఇక్కడ సెన్సార్ సిస్టమ్ ఉంటుంది వెడల్పు, ఆటోమేటిక్గా ఆ సెన్సార్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ నమోదు అవుతుంది నెంబర్. అర్థమైందా? తర్వాత ఫినిషింగ్ అయిపోయేసరికి అక్కడ ఎన్ని సెకండ్లు చేసినా దాంట్లో పడిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అర్థమైందా, వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ స్టాప్ వాచ్ పట్టుకుంటే పట్టుకుంటారు, లేదంటే లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే నీకు అర్థమైందా, ఈ నెంబర్ పైన నీకు స్కానింగ్ ఆటోమేటిక్గా స్కానింగ్ అయిపోతుంది అక్కడ. అలా డిజిటల్ సిస్టమ్ కాబట్టి ఇలా పరిగెత్తితే మనము 1600 మీటర్లు ఈజీగా క్వాలిఫై కావచ్చు. అమ్మాయిలు వచ్చేసి 2 రౌండ్లు, వాళ్ళు ఎంత, గర్ల్స్ వచ్చేసి ఎంత మీరు 5 నిమిషాల 20 సెకండ్స్, అంటే సెకండ్లోకి మార్చుకుంటే ఎంత 320 సెకండ్స్. అంటే ఎన్ని రౌండ్ కొట్టాలి వీళ్ళు అంటే ఎన్ని సెకండ్లు, 180 సెకండ్స్. ఒక రౌండ్ ఎంత పరిగెత్తాలా, 180 సెకండ్స్. అర్థమైంది కదా? మీరు ఫస్ట్ రౌండ్ వీలైనంత వరకు ఫస్ట్ రౌండ్ ఎంత పరిగెత్తాలి, 180 సెకండ్స్ లో పరిగెత్తాలి. ఇంకా అథ్లెట్ నుండి బాగా మెరిట్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఇంకేం చేయాలి, ఎంత చేయాలి, 150 సెకండ్స్ లో తీసుకోవాలి, లేదా 140 సెకండ్స్. మీరు మంచి టైం చేస్తాను అనుకున్నారు. ఓకే, తర్వాత లాస్ట్ రౌండ్ ఫినిషింగ్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఎంత రావాలి, 160 సెకండ్స్ రావాలి. మ్యాక్సిమం క్వాలిఫై అవుతాం, ప్రాక్టీస్ లేదు, మనం కొంతవరకు ప్రాక్టీస్ లేదు, ఆ స్పీడ్లో పరిగెత్తాం. ఇలా పరిగెత్తి అదేనా, ఇలా పరిగెత్తితే జనరల్ గా మనం మొత్తం కలిపి ఒక 8-9 టెక్నిక్స్ వస్తాయి. ఇవి మీరు తప్పనిసరిగా క్వాలిఫై కండి. అందరూ 1600 మీటర్లు క్వాలిఫై అవుతారు. మీరు అనుకున్నట్టు కేఆర్, టీడబ్ల్యూఎస్పీ, ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి ఫిజికల్ మెరిట్ కూడా సాధించగలుగుతారు. కాబట్టి ఇవన్నీ మీరంతా కూడా ఏంటంటే మీరు రెగ్యులర్ గా ఫాలో కండి. అదే కదా, ఇక్కడ మీకు అథ్లెటిక్స్ వేరు, అథ్లెటిక్స్ లో కాంపిటీషన్. ఇక్కడ ఏంటంటే అథ్లెటిక్స్ లో ఎవరు లేని వాళ్ళకు ఉంటుంది. ఈ గ్యాప్ ఏమంటామంటే మనం లేనంటాం మనం. అదేనా, ఇట్లా వాళ్ళకి 8 లేన్లు కానీ అలా లేకపోతే 6 లేన్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ రౌండ్ వచ్చేసి వారు ఎవరు లేని వాళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది. అదేనా, ఫస్ట్ రౌండ్ వచ్చేసి లాస్ట్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ అలా పరిగెత్తేసి మిగతా రౌండ్లన్నీ మనకి ఇన్నర్ లైన్ రావచ్చు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కాదు, మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా, కాబట్టి 1600 మీటర్లు బాగా సక్సెస్ కావాలంటే అతను ఈ టిప్స్ అందరూ ఫాలో అవ్వండి. ఓకేనా, అదే కదా. థ్యాంక్ యూ, రైట్.